నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొరటపాడు నుంచి లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. మహిళలపై ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ షమా సుల్తానా డిమాండ్ చేశారు. ఉద్యోగం చేసే ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ర్యాలీలో డాక్టర్ సారిక, వైద్య విద్యార్థులు, వీఎల్సీసీ సిబ్బంది పాల్గొన్నారు. కోల్కతాలో జరిగిన అన్యాయం, అరాచకం. ఆ అమ్మాయికి 36 గంటలు డ్యూటీ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్తే జరిగిన అరాచకాన్ని గురించి వింటూ ఉంటే మాటలు రావట్లేదండి. మనుషులా లేకపోతే అసలు మృగాల్లాగా మారుతున్నామా ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ సేవ్ హ్యూమానిటీ. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా శిక్ష పడాలి. ఇలాగా ఇంకో అమ్మాయికి జరగకూడదు అంటే ఎలాంటివి తీసుకోవాలో చర్యలు తీసుకోవాలి. మెడికల్ కాలేజ్ అయినా ఎలాంటి వర్క్ ప్లేస్ అయినా ఒక మహిళకి రక్షణ కల్పించాలి. అరండల్పేట 11వ లైన్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పునః విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే గల్లామాధవితో పాటు టీడీపీ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి ఆకాంక్షించారు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఏ నాయకుడి నోటంలో చూసినా కూడా ఆ రోజు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిందే జరుగుతుందనేటువంటి ఎక్కడ చూసినా వాదన వినబడతా ఉంది. తప్పకుండా మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసినటువంటి రవ్వలకొండని మరి పర్యాటక కేంద్రంగా చేయడమే కాకుండా బ్రహ్మంగారి మఠాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి యావత్తు భారతదేశంలో ఉన్న అందరూ కూడా బ్రహ్మంగారి భక్తులు అందరూ కూడా ఎంతో గర్వంగా అక్కడికి వెళ్ళి చూసి దర్శించుకుని ఆయన యొక్క ఆశీస్సులు పొందే విధంగా గుడిని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా విశ్వబ్రాహ్మణులే కాకుండా అన్ని కులాల వాళ్ళు కూడా బ్రహ్మంగారి భక్తులు ఉన్నారు, అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన పోలీసుల నాకాబందీలో సీజ్ చేసిన వాహనాలకు రవాణా శాఖ అధికారులు జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించడంతో పాటు వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న 198 వాహనాలను గుర్తించినట్లు నల్లపాడు పీఎస్సీఐ వంశీధర్ తెలియజేశారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. 8 ప్లేసుల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 8 వెహికల్ చెకింగ్ ప్లేస్లో మొత్తం 198 వెహికల్ జరిగింది. దీంట్లో ట్రిపుల్ రైడింగు, మైనర్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, డ్రైవింగ్ లైసెన్స్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్సు, అట్లాగే నెంబర్ ప్లేట్లు లేని వెహికల్స్, ఇవన్నీ 198 వెహికల్స్ సీజ్ చేసాం. దీనికి సంబంధించి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎంబీఎల్ చేత, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి చేత ఫైనాన్షియల్ జరుగుతుందన్నమాట. అంటే పబ్లిక్ ఏమని కోరుతున్నాం అంటే ఎక్కువ మంది వీళ్ళంతా చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇచ్చేస్తున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇన్సూరెన్స్ ఉండలేదు, వాడికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు అని యాక్సిడెంట్ అయినా కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు ఎక్కువ మంది. దాని ఇంపాక్ట్ పడటం, వాళ్ళకి దెబ్బలు తగ్గడం, వాళ్ళకి తగిలే కాక వేరే వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా వాళ్ళకి దెబ్బలు తగలటం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అట్లాగే ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేయడం కోసం గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ సార్ ఐపీఎస్ ఆయన చెప్పిన ఉత్తర్వుల మేరకు వాయనాడ్ ప్రకృతి బీభత్సంతో రోడ్డున పడ్డ బాధితులకు అండగా నిలిచేందుకు ఎన్ఎస్యూఐ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. వారం రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 50,970 రూపాయల విరాళాన్ని వాయనాడ్ బాధితులకు అందించనున్నట్లు ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు కరీం తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని డీసీసీ అధ్యక్షులు ఈశ్వర్రావు అన్నారు. ఇవాళ కూడా కొనుగోలు పరిస్థితిలో ఉన్నారు. ఈ మధ్యనే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రాంతాన్ని పరిశీలించి రావడం జరిగింది. ఆల్ ఇండియా ఎన్ఎస్ఐ పిలుపు మేరకు ఇక్కడ విరాళాలను సేకరించి ఈ డబ్బుని మరి ఆ బాధితులకి పంపించడానికి ఎల్ఐని కృషి చేశారు. వాయనాడు ప్రాంతంలో ప్రకృతి బీభత్సం వల్ల అక్కడ వందలాది మంది ప్రజలు
ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. వేలాది మంది ప్రజలు వాళ్ళు నివసించేటటువంటి ఇళ్లను కూడా కోల్పోయి రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి. వాటినన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేకమైనటువంటి కేరళ వాయనాడులో ఉన్నటువంటి ప్రజల కోసం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటినన్నింటినీ కూడా మేము కూడా గుంటూరు నగరం నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా మా దృష్టిలో కూడా ఉంచుకొని ఎంతో కొంతమంది కన్నా సపోర్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతో విరాళాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈరోజు నిజంగా గత 15 రోజులు అయినప్పటికీ కూడా అక్కడ అనేకమైనటువంటి ప్రజలు, పిల్లలు 3 పూట్ల తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి. దేవుడితో సమానమైన వైద్యులపై దాడులు చేయటం సరైంది కాదని టీడీపీ మహిళా నాయకురాలు డాక్టర్ శనక్కాయల రాజకుమారి హితవు పలికారు. కలకత్తాలో ట్రైనీ వైద్యురాలు అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా టీడీపీ మహిళా నాయకురాలు, బీజేపీ మహిళా మోర్చాల సంయుక్త ఆధ్వర్యంలో నా సెంటర్లోని కూడల్ నుంచి మార్కెట్లోని హిమనీ సెంటర్ వరకు మౌన ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి, నర్సులకు రక్షణ కల్పించాలని కోరారు. కలకత్తాలో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం, హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలకత్తా ప్రభుత్వాన్ని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీని ఆమె డిమాండ్ చేశారు. వైద్యురాలిపై జరిగిన ఇటువంటి సంఘటనలు దేశంలో ఎక్కడా జరగకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను అమలు చేసి తీరాలని ఆమె పేర్కొన్నారు. ఒక డాక్టర్ డ్యూటీ చేస్తున్నప్పుడు జూనియర్ డాక్టర్ 36 గంటలు ఇంటికి వెళ్ళకుండా పొద్దున్న 9ంటికి వచ్చి మరుసటి రోజు సాయంత్రం వెళ్తుంది. అట్లాంటి అమ్మాయి ఇంటికి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అట్లాంటి అమ్మాయి డ్యూటీలో అంటే ఒక మహిళ పనిచేసే చోట కూడా తనకి సురక్షితంగా లేదు అంటే అది చాలా బాధాకరం. ఇంకోటి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ లేడీస్కి మెయిన్గా కావాల్సింది సురక్షితమైన ఎన్విరాన్మెంట్. దీనికి సంబంధంగా పోలీసులు చాలా జాగ్రత్తగా ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో జూనియర్ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే వర్కింగ్ లేడీస్కి మంచి సెక్యూరిటీ ఇచ్చి కొంచెం సెక్యూరిటీ పెంచైనా సరే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని డీల్ చేసేటట్టు చూడాలి. మన మమతా బెనర్జీ గారు సీఎంగా ఉండి కూడా, ఒక మహిళా సీఎం ఉండి కూడా అక్కడ ఒక మహిళ పైన దారుణంగా అనమాట, అంటే జూనియర్ డాక్టర్ గారి పైన అఘాయిత్యం చేసినా కూడా ఎవ్వరు కూడా స్పందించాల. ఎటువంటి సలహా ఇది కూడా లేదనమాట. 11 మంది ఎంపీలు ఉన్నారు, అందరూ మహిళలే. అయినా కూడా ఎటువంటి ఇదనేది వాళ్ళల్లో మార్పు అనేది రాలేదు. ఎక్కడో జరిగిన దానికైతే రెస్పాండ్ అయ్యారే కానీ వాళ్ళ రాష్ట్రంలో జరిగినా కూడా ఎటువంటి వాళ్ళల్లో ఒక్క స్పందన అనేది లేదు. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే డాక్టర్లు అనేవాళ్ళు మనుషుల ప్రాణాలను కాపాడేవాళ్ళు. అలాంటి డాక్టర్ల ప్రాణాలు కాపాడలేని పరిస్థితిలో ఉన్నారనేది మన పశ్చిమ బెంగాల్ అనేది చాలా బాధాకరమైన విషయం. అందరూ మృగాలు, ఎందుకంటే మృగాలు మగాళ్ళు అందరూ కాదు, కొందరు మృగాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున స్వాతంత్ర్యం వచ్చి 80వ సంవత్సరం దగ్గరలో పడుతున్నప్పటికీ కూడా మనం ఇంకా కూడా ఆ రోజున ఏదైతే చెప్పారో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచిన రోజున దేశానికి స్వాతంత్ర్యం అన్నారు. కానీ ఆ రోజున ఇంకా ఆ రోజులే నయమనిపిస్తుంది. ఈ రోజున పట్టపగలు సైతం మహిళ రోడ్డు మీద నడవలేని పరిస్థితి. ఈ దుస్థితి ఇంకెన్నాళ్ళు? చట్టాలు వస్తున్నాయి, చట్టాలు రావడం కాదండి, ఖచ్చితంగా బలంగా శిక్షించే చట్టాలు రావాలి. బలవంతుడికి బలహీనంగా, బలహీనుడికి బలంగా చట్టాలు పనిచేస్తున్న రోజులు కూడా ఇలాంటి ఆకృత్యాలు ఆగు. పట్నం బజారులోని బండ్ల బజారులో అభిరుచి కంపెనీ అవుట్లెట్ ప్రారంభమైంది. ఏపీ జెన్కో విజిలెన్స్ ఎస్పీ పనసారెడ్డి కంపెనీ అవుట్లెట్ ను ప్రారంభించారు. మసాలా కారం, కారప్పొడులు, ఇతర నిత్యావసరాలను తక్కువ ధరకే నాణ్యతతో ప్రజలకు అందించనున్నట్లు శ్రీ పవన్ దేవి ట్రేడర్స్ అభిరుచి మసాలా నిర్వాహకులు కిషోర్ కుమార్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అభిరుచి అవుట్లెట్ బండ్ల బజార్ గుంటూరు నందు కొత్తగా ఓపెన్ చేయబడుతున్నది. మన దగ్గర అమ్మ ప్రేమ వలె కమ్మనైన రుచైన మసాలాలు, పచ్చళ్ళు నాణ్యతతో చేయబడును. పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, రసం, సాంబారు, పికిల్స్, కారపొళ్ళు, సాంబార్ కారం, ఇడ్లీ కారం, నల్ల కారం, దంపుడు కారం దంచి తయారు చేయబడును. అన్నీ కూడా హోల్సేల్గా ఎంఆర్పీల కంటే తక్కువగా ఇవ్వబడును. అలాగే మన షాప్ నందు ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా లభించును. ఎంఆర్పీ రేట్ల కంటే తక్కువగా ఇవ్వబడును. తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు గంటా మౌళిక జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి.
23వ డివిజన్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్తో పాటు డిప్యూటీ మేయర్ సజీలా, టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వర్రావు, ఇతర నాయకులు పాల్గొని గంటా మౌళికకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రముఖులు ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో అమ్మాయి వర్ధిల్లాలని, ప్రజాసేవలో తన జీవితం అంకితం చేయాలని, నిత్యం ఇలా సంతోషంగా మెలగాలి అని ఆవిడని ఆశీర్వదిస్తూ, అదేవిధంగా ఈ 3 బొమ్మల సెంటర్, అదే 23వ డివిజన్లో వారు చేపట్టే కార్యకలాపాలకి ఎప్పుడూ ప్రజలకు చేరువలో ఉండి మంచి చేస్తూ ప్రజా శ్రేయస్సు కోసమే వారి పనితీరు ఉండాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి ఈ వేడుకల్లో భాగస్వామ్యం సంతోషిస్తాను. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తనదైన శైలిలో ప్రజా పోరాటాలు నిత్యం కూడా పార్టీకి అంకితమై పనిచేస్తున్నటువంటి గంటా మౌనిక గారి జన్మదినం ఈరోజు ఎంతో ఘనంగా నగరంలో తెలుగు మహిళా నాయకులతో పాటు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై జీవించడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గంటా మౌనిక గారికి ఒక మంచి అవకాశం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి, రాజకీయంగా ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంత బయట ఎలా ఉందో సిచ్యువేషన్ అందరికీ తెలుసు. ప్రజలకి సేవ చేయడంలో 24 అవర్స్ కూడా స్పెండ్ చేస్తున్నా కూడా మన కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళు పిలవంగానే వాళ్ళ టైంలో మాకు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గల్లా మాధవి గారికి మాకు ఎప్పుడూ కూడా ఏ పని ఉంది అని చెప్పేసేసి ఇన్ఫార్మ్ చేసినా కూడా నేనున్నాను మీరు కానిచ్చండి అని చెప్పేసేసి. శ్రీ వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గౌరీశంకర్ కు ఘన సత్కారం జరిగింది. పండరీపురంలోని గౌరీశంకర్ స్వగృహంలో నిర్వహించిన ఈ సత్కారంలో శ్రీ వాసవి మిత్ర మండలి ప్రతినిధులు అన్నా పూర్ణచంద్రరావు, అరవపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా గౌరీశంకర్ ఆకాంక్షించారు. 33 సంవత్సరాల నుంచి వారితో ప్రతి కార్యక్రమం జరుపుతున్నాం. ఈరోజు శ్రావణ మాసంలో వారిని సత్కరించుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. నా పేరు అన్నా పూర్ణచంద్రరావు, మా ట్రెజరర్ గారు తిరుపతి అశోక్ కుమార్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ అరవపల్లి సాంబశివరావు గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి, మాకు, మా సంస్థకి వారి ఆశీస్సులు ఉండాలి భగవంతుడు కోరుకుంటున్నాం. మహిళలకు మంగళ సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానైశ్వర్యాన్ని, శక్తిని, మనోబలాన్ని ప్రసాదించేటువంటి ఆ మహాలక్ష్మి పేరిట జరుపుకునేటువంటి ఈ పవిత్ర శ్రావణ మాసంలో వారి శ్రీ వాసవి మిత్రమండలి అన్నా పూర్ణచంద్రరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంకి వచ్చాయా మిమ్మల్ని సముచిత రీతిని సత్కరిస్తామంటే ఇది అమ్మవారి ప్రసాదంగా భావిస్తున్నాను. వాసవి మిత్రమండలి కానీ, వాసవి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చల్లగా ఉండాలి. అమ్మవారి వాళ్ళందరికీ కొండంత అండగా, నిండుగా, దండిగా, మెండుగా ఆశీస్సులు అందించాలి. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో అమరావతి సాహితీ మిత్రుల సమావేశం జరిగింది. దేశం ఎటుపోతోంది అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. కరుణశ్రీ జంధ్యాల కవిత్వం గురించి వాణీరావు ఈ కవి సమ్మేళనంలో వివరించారు. చూడండి, షార్ట్ వేశారంటే డైరెక్టరు, అది రమణీయ పుష్పవనం. మెల్లగా 15 ఏళ్ల ఈడు గల బాలిక, డీటెయిల్స్ చెప్పల, 15 ఏళ్ల ఈడు గల బాలిక, పోలిక రాసపిల్ల, జమ్మదివడి కాళ్ల కూడా దిగుచున్నది క్రిందకి మెట్లు మీదగా. షార్ట్ డివిజన్ చేసుకున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.